ఎపిసోడ్ 9 విమాన వెంకటేశ్వర స్వామ. నమస్కారం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు తిరుమలకి వెళ్లారు. స్వామిని దర్శించుకున్నారు. బయటకు వస్తున్నారు. అప్పుడు ఒక్కసారి పైకి చూశారా? గోపురం మీద, బంగారు శిఖరం మీద ఒక చిన్న స్వామి రూపం నిలబడి ఉంటుంది. అది ఎవరు? అక్కడ ఎందుకు ఉన్నారు? అది చూస్తే ఏమవుతుంది? ఈ రోజు ఎపిసోడ్ 9లో మనం మాట్లాడబోయేది విమాన వెంకటేశ్వర స్వామి గురించి. చాలా మందికి తెలియని ఈ రహస్యం వినండి. పార్ట్ 1, బంగారు గోపురంపై ఉన్న స్వామి. మీకు తెలుసా? తిరుమల ఆలయానికి ఒక పేరు ఉంది. ఆనంద నిలయం. అంటే ఆనందం నిలిచి ఉండే స్థలం. ఆ ఆనంద నిలయంపై భాగంలో, అంటే మొత్తం ఆలయం పైన, బంగారు కవచంతో మెరిసే ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురం పైన, సరిగ్గా అన్నిటికంటే పైన, ఒక చిన్న విగ్రహం నిలబడి ఉంటుంది. అదే విమాన వెంకటేశ్వర స్వామి. చాలా మంది దర్శనానికి వెళ్లి వస్తారు. కానీ పైకి చూడడం మర్చిపోతారు. కానీ తెలిసిన భక్తులు బయటకు వస్తూనే ఆగి, పైకి చూసి, మళ్లీ ఒక్కసారి నమస్కారం చేస్తారు. పార్ట్ 2, ఆయన అక్కడ ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాతలు ఒక విషయం అర్థం చేసుకున్నారు. అందరికీ ఆలయంలోకి రావడం కుదరదు. ముసలివాళ్లకి నడవడం కష్టం. అనారోగ్యంగా ఉన్నవాళ్లకి కొండ ఎక్కడం కష్టం. కొంతమందికి అనుమతి దొరకదు. కొంతమంది దూరం నుండి వస్తారు కానీ లోపలికి వెళ్లే అవకాశం రాదు. వాళ్లందరి గురించి ఆలోచించారు. స్వామి దర్శనం ఎవరికీ తప్పకూడదు. అందుకే ఆలయంపై అత్యున్నత స్థానంలో విమాన వెంకటేశ్వర స్వామిని నిలబెట్టారు. దూరంగా నిలబడినా కనిపిస్తారు. కొండ కింద నుండి చూసినా కనిపిస్తారు. స్వామి భక్తుల దగ్గరకు రాలేరు. కానీ స్వామి దర్శనం భక్తులకు అందేలా చేశారు. ఇది కేవలం ఆర్కిటెక్చర్ కాదు. ఇది లవ్. పార్ట్ 3, సంపూర్ణ దర్శనం అంటే ఏమిటి? మీరు లోపలికి వెళ్లారు. స్వామిని చూశారు. అది అద్భుతమైన అనుభవం. కాని పెద్దలు చెప్తారు, విమాన వెంకటేశ్వరుడిని చూడకుండా దర్శనం పూర్తి కాదు. ఎందుకంటే లోపల ఉన్న స్వామి, గర్భగుడిలో ఉన్న స్వామి మన కళ్లకి కనిపించే రూపం. పైన ఉన్న విమానస్వామి ఆలయానికి ఆత్మ వంటివారు. పార్ట్ 4, చరిత్ర ఏమి చెప్తుంది? ఆనంద నిలయం విమానం, దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పల్లవులు ఈ ఆలయానికి పునాది వేశారు. చోళులు దాన్ని విస్తరించారు. విజయనగర రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు, దానికి బంగారు కవచం అర్పించారు. ఆ బంగారు కవచం ఇప్పుడు మనం చూస్తున్న మెరిసే గోపురం. అంటే మనం పైకి చూసినప్పుడు కనిపించే ఆ మెరుపు. అది చరిత్రలోని వందల రాజుల భక్తి యొక్క మెరుపు. పార్ట్ 5, సింబాలిక్ మీనింగ్. ఇప్పుడు ఒక్క క్షణం ఫీల్ చేయండి. స్వామి అక్కడ ఉన్నారు, అందరికంటే పైన, మీకోసం. మీరు కొండ ఎక్కుతున్నప్పుడు చూస్తున్నారు. మీరు ఆలయంలో ఉన్నప్పుడు కాపాడుతున్నారు. మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆశీర్వదిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ భక్తులపై కాపలా కాస్తున్నాడు. ఈ భావన రాయి మీద చెక్కారు. పైన నుండి చూస్తున్న ఆ చిన్న రూపం, అది నేను ఇక్కడ ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను అని చెప్తున్న స్వామి. పార్ట్ 6, ఆర్కిటెక్చరల్ మిస్టరీ. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఆ విమానం, అంటే గోపురం నిర్మాణం సాధారణమైనది కాదు. ఆ నిర్మాణం లోపల శక్తి కేంద్రం ఉంటుందని పెద్దలు నమ్ముతారు. విమానం అంటే వీకల్, ఆకాశంలో వెళ్లే రథం. ఈ గోపురాన్ని విమానం అని ఎందుకు పిలుస్తారంటే, ఇది భూమి మీద ఉన్న స్వామిని ఆకాశంతో కనెక్ట్ చేసే వాహనం అని అర్థం. ఆ గోపురం కింద నిలబడినప్పుడు, దాని నీడలో నిలబడినప్పుడు ఒక వేరే శక్తిని ఫీల్ అవుతారు. కోయిన్సిడెన్స్ కాదు, ఆర్కిటెక్చర్. అలా విమాన వెంకటేశ్వర స్వామి కేవలం ఒక విగ్రహం కాదు. ఆయన ఆలయానికి రాలేని వాళ్లకి అందిన దర్శనం. ఆయన చరిత్రలో రాజుల భక్తి యొక్క గుర్తు.
ఆయన నేను నిన్ను ఎప్పుడూ చూస్తున్నాను అని చెప్తున్న స్వామి. తర్వాత సారి తిరుమలకి వెళ్ళినప్పుడు బయటకు వస్తూ ఒక్కసారి పైకి చూడండి. ఆ చూపు మీ దర్శనాన్ని సంపూర్ణం చేస్తుంది. మరియు బ్రదర్స్, ఈ సిరీస్లో మనం చాలా రహస్యాలు చూశాం. కాని తిరుమలలో ఇంకా ఒక చివరి గొప్ప రహస్యం ఉంది. అది వినకుండా ఈ జర్నీ కంప్లీట్ కాదు. ఫైనల్ ఎపిసోడ్లో కలుద్దాం. వెంకటేశ గోవింద గోవింద గోవింద. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.